కథ కాదు జీవితం. అమ్మా నాన్నలు కొడుకు పెళ్లి చేయాలి, మంచి అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు. పలా ఊళ్ళో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మంచిదా కాదా, వాళ్ళ కుటుంబం మంచిదా కాదా అని అన్ని ఎంక్వైరీ చేసుకొని ఆ అమ్మాయి మంచిది అని తెలుసుకున్న తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. పెళ్లి చూపులో అమ్మాయి అబ్బాయి ఇద్దరు చూసుకుంటారు, సంతోషం, పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళాన్ని మొగుడు అనుమానిస్తూ ఉంటాడు, అదే మొగుడిని పెళ్ళ అనుమానిస్తూ ఉంటుంది. సో పెద్దలు చేసిన పెళ్ళిళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లేదు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ప్రేమించే ముందు అమ్మాయిని అబ్బాయి అన్ని రకాలుగా చూస్తాడు, తల నుంచి కింద కాళ్ళ వరకు నగసిక పర్యంతం టెస్ట్ చేసుకుంటాడు. అమ్మాయి నచ్చింది, గెటప్ బాగుంది, చదువు బాగుంది, అందంగా ఉంది అని ఆ అమ్మాయిని చాలాళ్ళు ఆ అమ్మాయిని తిరిగి 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 అబ్జర్వ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. మనం ఏమనుకుంటాం, ప్రేమించి ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారు, వీళ్ళు చాలా బాగుంటారు అని మనం అనుకుంటాం. కానీ ప్రేమించిన పెళ్ళిళ్ళు కూడా ఆ మగుడు పెళ్ళాన్ని అనుమానిస్తూ ఉంటాడు, ఆ పెళ్ళ మొగుడిని అనుమానిస్తూ ఉంటారు. నాకైతే ఒకటే డౌటు, అసలు ఈ ప్రపంచంలో పెళ్ళాన్ని అనుమానించకుండా ఉండే మొగుడు ఎప్పుడైనా ఉన్నాడా, మొగుడిని అనుమానించని పెళ్ళా ఉందా? నాకైతే 100% లేదనుకుంటున్నా. నాకు తెలిసి ఎవరన్నా పెళ్ళాన్ని అనుమానించకుండా ఉండే మొగుడు ఉంటే వాడికి పాదాభివందనం, మొగుడిని అనుమానించకుండా కాపురం చేసే భార్య ఉంటే ఆమెకు కూడా పాదాభివందనం. ఈ కథలో గోపాలకృష్ణ ఒక అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయి గోపాలకృష్ణ ప్రేమించింది. వీళ్ళది పిఠాపురం. చాలా ప్రేమించుకొని చక్కగా పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇద్దరు బిడ్డలు పుట్టారు. పుట్టక ముందే ముసలం స్టార్ట్ అయింది వాళ్ళ కాపురంలో. ఆ అబ్బాయి ఏం చేశాడు, పెళ్ళాన్ని అనుమానించలా. ఎట్లాగైతే తన భార్యను పెళ్లి ముందు ఎలా ప్రేమించాడో అలాగే పెళ్ళాక వేరే అమ్మాయిని ప్రేమించి అమ్మాయి తెలియ వెళ్ళిపోయాడు. ఇది ఇష్యూ. ఇప్పుడు ఏమంటాడంటే ఈ అబ్బాయి, నాకు నా పెళ్ళమ్మాయిని కూడా అనుమానం, ఈ అమ్మాయి నాకు వద్దు. ఇందులో నిజమెంత అబద్ధమెంత మీరే స్వయంగా వాళ్ళ మాటల ద్వారా వినండి. వాళ్ళ మాటల పై తెలిసిపోయింది ఎవరు దొంగో ఎవరు దొరో. పిలుద్దాం. గోపాలకృష్ణ, అమ్మ ధనలక్ష్మి, గోపాలకృష్ణ, మీ గురించి నేను కొన్ని విన్నా. చెప్పండి సార్. నిజమా కాదు మీరే చెప్పండి. మీ నోటితో ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు బిడ్డలను కన్నారు. నువ్వు వేరే ఒక అమ్మాయిని వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉద్యోగం అని చెప్పి ఆమెతో కొన్నాళ్ళు ఉన్నావంట, పట్టుకున్నారు, తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో నువ్వు జైల్లోకి వెళ్ళావు. తర్వాత నా భార్యను బాగా చూసుకుంటా అన్నావు, మళ్ళీ భార్యతో ఉంటున్నావు. ఉండి అబ్బాయి నాకు పుట్టలేదు అన్నావని పోలీసులు ముందు అడిగితే డిఎన్ఏ టెస్ట్ పెడితే పోలీస్ స్టేషన్లో లేదండి నేను కోపంతో అన్నాను అని నువ్వు అన్నావని విన్నాను. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసుల ముందు అలా అన్నాను, నాకు స్టిల్ అనుమానమే, నాకు పుట్టలేదు అని నువ్వు భార్యతో అన్నావని. ఇప్పుడు నువ్వు భార్యను వద్దంటున్నావు, రెండో పెళ్ళాన్ని కావాలంటున్నావు. ఆ రెండో పెళ్ళాం కాదు, అమ్మాయిని కావాలంటున్నావు, ఆ అమ్మాయి దేవత అంటున్నావని నేను విన్నది. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎందుకు వద్దంటున్నావు, నీ ప్రాబ్లం ఏంటి ఒకసారి చెప్పు, వింటా. అనుమానం సార్, నా మీద అనుమానం సార్ అమ్మాయికి. కాదన్నా, నీకు ఈ అమ్మాయి వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పాలిగా, జనం వింటారుగా. అవును సార్, టార్చర్ సార్, మెయిన్ టార్చర్. ఇందున్నా లేకపోయినా సరే మనిషికి కావాల్సింది ప్రశాంతత సార్. అవును ఏంటి సార్, నాకు అమ్మాయి దగ్గర ప్రశాంతత లేదు సార్. ప్రతి దానికి ఏదైనా చిన్న విషయం ఎవరైనా చెప్పినట్టు అనుమానం సార్. కృష్ణాలు వేసుకుని బెదిరిస్తానన్నా, ఫ్యాన్లు ఊరేసుకోవడం, పెద్ద సాక్ష్యాలు కూడా నేను చూపిస్తాను సార్. రైలు పట్టాలకు వెళ్ళిపోవడం, అలా ఒక 4 times పట్టాల దగ్గరికి వెళ్ళిపోవడం, చినిపోవడానికి, ఇలా ఏంటంటే నన్ను బెదిరించడం సార్. అమ్మాయి ఏదైనా చేసుకుని చేస్తా సార్, ఏంటి ఏదో అవుతుంది, తీసుకెళ్ళి నన్ను అప్లై చేస్తారు, నా ఫ్యూచర్ అవుతుంది సార్. ఆల్రెడీ జైలు పోయాను. నాకు అనిపించింది ఈ అమ్మాయి దగ్గర నాకు మనస్సాన్ని దొరకలేదు, అందుకే నేను సెకండ్ అమ్మాయిని చేసుకుని వెళ్ళిపోయాను.
అమ్మాయి నేను అనుమానిస్తుంది పద్దాక. అవును సార్. అనుమానం శ్రీరామచంద్రుడు అని నేను అనుమానిస్తుంది అదేగా. అనుమానం సార్ మెయిన్ టార్చర్ సార్. కొట్టడం కాదు సార్, మాటలతో వేధిస్తారు సార్ అమ్మాయి. ఏ విషయంలో నాన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పవా? ఎగ్జాంపుల్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేస్తున్నారు కదా, సార్. నీ మీద ఆ అమ్మాయికి అనుమానం రావటానికి నిన్ను టార్చర్ పెట్టడానికి కారణం ఒక ఇన్సిడెంట్ చెప్పు నాన్న. ఆ అమ్మాయి ఎవరు ఏ మాట చెప్పినా సరే నమ్ముద్ది సార్. అది నిజమా అబద్ధం అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ప్రశ్నించాలి సార్. ఆ అమ్మాయి ఏంటంటే ఆ దయ్యం తెలుసుకోదు అనమాట, డైరెక్ట్ మన మీద ప్రెజర్ చూపిస్తారు. ఆ అమ్మాయికి ఎవరు ఏం చెప్పారు నీ మీద? సపోజ్ ఎగ్జాంపుల్, మేముంటున్న ఒక ఏరియాలో ఒక ఆంటీ గారు మీ ఆయన ఒక అమ్మాయిని మేడ మీదకి తీసుకొచ్చాడు అని అనుభవేసరికి ఈ అమ్మాయిని నమ్మేసి వాళ్ళ మీద గొడవ వెళ్ళిపోయారు. అంటే ఆ అమ్మాయి నా మరదలే ఏంటి సార్. ఆ అమ్మాయి ఏంటంటే నేను ఏ అమ్మాయినైనా సరే ఒక చెల్లెలి కిందే భావిస్తాను. మా చెల్లి అంతా అమ్మాయి కూడా అంతే. మరి అమ్మాయి కూడా చెల్లెలేదు నీకు? అమ్మాయి చెల్లెలు అవ్వలేదా? లేదు సార్. చెల్లెలు కదా అమ్మాయి, లవరే. లవరే సార్. మరి నీ భార్య అనుమాన పట్టణంలో తప్పే ఉంది. నేను ఏం చేసాను తప్పు సార్, నాకు అర్థం కాదు. కాదమ్మా, చెప్పండి సార్. ఎలా ఉండగా ఇంకమ్మాయి అంతకంటే పెద్ద బ్లండరే ఉంది నాన్న. అవును సార్. అమ్మాయి దగ్గర నాకు స్వేచ్ఛ దొరకలేదు సార్. కాదన్నా, నీకంటూ క్యారెక్టర్ ఉండాలిగా మనిషికి. అవును. అంటే ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి, ఆ భార్యతో ఉండాలి. ఆ భార్య అభిప్రాయ భేదాలు వచ్చింది అనుకో, తప్పులేదు, రావచ్చు. అభిప్రాయ భేదాలు వస్తే పెద్దల్లో కూర్చోబెట్టి వద్దమ్మా అని కోర్టుకెళ్ళి విడాకులు తీసుకొని ఆ అమ్మాయి విడాకులు ఆ అమ్మాయికి ఇచ్చి నీ పేపర్ నువ్వు తీసుకొని అప్పుడు నువ్వు వేరే పెళ్లి చేసుకోవచ్చు. నీలో తిరిగే మెంటాలిటీ లేకపోతే అనుమానించిన ఒక్క మాటతో నువ్వు కమ్మిపోతారా? ఒక్క ఆ ఇన్స్టిట్యూట్ కాదు సార్, అది ఉంది సార్. 100 దాకా కూర్చున్నా. అవును సార్. నాకు జీవితం మీద విరక్తి పుట్టింది సార్. పూర్తిగా విరక్తి పుట్టితే చచ్చిపోతాడు ఎవడన్నా. విరక్తి పుట్టితే పోతాడా? 2 times కూడా ఏంటంటే సూసైడ్ ప్లాన్. 2 times 3 times చచ్చిపోవాలనుకున్నావు, దయ్యం పెట్టింది 100 అనుకోవచ్చు నాన్న. అనుకున్నప్పుడు ఆమెను పెద్దల్లో కూర్చోబెట్టి వదిలేసి విడాకులిచ్చి అమ్మాయి తీసుకెళ్ళాలి. మీనింగ్ ఏంటి? అడిగాను సార్. చాలా విషయాలు ఏంటంటే నన్ను అమ్మాయి స్టేషన్ లో పెట్టించడం ఏంటి, మా మమ్మీ మా సిస్టరు ఏంటి లాయర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి ఏమో 2 days ఫెయిల్ 3 days ఫెయిల్ అవ్వడం, వాళ్ళు స్టేషన్కి రావడం రాత్రి అంతా వరకు. ఈయనయ్యా అసలు నువ్వు చెప్పేయల్లా చాలా సిల్లీ రీజన్స్. ఒక్క కూర్చున్నావు నువ్వు, చెప్పండి. ఏంటి అంటే ఒక్క కారణం కూడా నువ్వు నిజాయితీకి చెప్పలా, నిజం చెప్పలా. అనుమానిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పంటే చెప్పలా. నువ్వేం చేసావు? ఓసారి బాధపడ్డానండి, 3 సార్లు బాధపడ్డానండి, 4 సార్లు బాధపడ్డానండి, చివరికి ఏం చేశానండి? ఈ టార్చర్ తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నానండి. చచ్చిపోవడం ఎందుకులేండి, ఎంజాయ్ చేద్దాం లైఫ్ అని చెప్పి ఒక అమ్మాయికి వెళ్ళిపోయారండి. నీకు న్యాయం అనిపిస్తుందా? న్యాయం కాదు సార్, నేను చేసిన తప్పే సార్. మరి నేను చేసిన తప్ప నేను చెప్పుకోగా సార్. అంతేకా సార్, అమ్మాయి 498 కేసు పెట్టింది, లోపల పెట్టింది. పెడతారుగా మరి, ఎవడైనా పెడతాడు. అవును పెట్టారు. ఏంటి పెట్టిన తర్వాత మామూలుగా మమ్మీ వాళ్ళు బెయిల్ పెట్టి తీసుకొచ్చేసారు. ఓకే. బయట నేనేంటంటే ఇంకా అమ్మాయికి జోలి కట్ట వెళ్ళలేదు సార్. ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఏంటి ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఒప్పించి తిన్న కూడా ఇంటికి తీసుకొచ్చారు. నేను తినతో గట్ట ఏం మాట్లాడలేదు సార్. ఏంటంటే ఎలా ఉండి జీవితం అలా ఉంటుంది, నేను ఎవరితో మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటున్నాను. అంటే ఈ అమ్మాయి వచ్చి ఏంటి నువ్వు నాకు కావాలా, నువ్వు అమ్మాయిని చూసుకుంది అని నన్ను చూసుకుంది అని, ఆ అమ్మాయిని చూసుకునేలాగా ఈ అమ్మాయిని చూసుకునేలాగా ఈ అమ్మాయి ఒప్పుకొని సంతకం పెట్టినా సరే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్స్ మమ్మీ పంపలేదు సార్. నేనేంటంటే ఇంకా పంపకపోతే సర్లే ఊరుకున్నాను. ఈ అమ్మాయి వచ్చి వాళ్ళ మమ్మీని డాడీని ఒప్పించి అమ్మాయిని బయటికి తీసుకొచ్చింది సార్. అది సార్ కదా. రెండో అమ్మాయి వెళ్ళిపోతే సార్ ఇద్దరితో నువ్వు కాపురం చేయలే, నాతో గంటుండు అని భార్య ఒప్పుకుందని నువ్వు చెప్తున్నావు. ఇద్దరితో బాగుందాం అనుకున్నాను కానీ వాళ్ళు ఒప్పుకోలేదండి అని ఇప్పుడు చెప్తున్నావు. అదే నాన్న. అది అమ్మ, నా పెళ్ళానికి అనుమానం సార్, నా మీద తట్టుకోలేకపోయాను సార్. ఏది ప్రేమించిన పెళ్ళిది, తట్టుకోలేకపోయానండి. ఓ రోజు 2 రోజులు చూశానండి, ఒకసారి ఏడ్చానండి, ఆత్మహత్య కూడా చేసుకుపోయానండి. విరక్తికి పుట్టింది సార్. ఇంకేం చేయాలి సార్, నేను తట్టుకోలేక అమ్మాయిని తీసుకొని పోయాను. నువ్వేమన్నావంట? ఆమె లేపిల్ల పర్లేదు, ఇద్దరు చూసుకో అని నువ్వు చెప్పావంట. నీ వెర్షన్ ఏంటో చెప్పు. అబ్బాయికి ఎక్కువగా డబ్బు ఉండాలంటే కారులోనే అట్లా తిరగాలని ఆశ అండి ఎక్కువగానే. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి. 1 సంవత్సరం ఇంట్లో పెట్టుకున్నారండి అమ్మాలను. పెట్టుకున్న తర్వాత నేను అద్దెలు తీసుకుంటానండి, అద్దె ఇల్లు తీసి పెట్టాడండి అద్దె ఇంట్లోనే. అక్కడ ఉన్నామండి బాబు పుట్టాడండి.
బాబు పుట్టిన తర్వాత మంచి చెడ్డైన అమ్మ చూసుకుంటేదండి. అప్పుడు ఈయన జాబ్ చేస్తాననేసి కాకినాడ వెళ్ళివాడండి. కాకినాడ వెళ్ళి 3 నెలలు 4 నెలలు చేస్తే మా ఇంటి దగ్గర ఒక అన్నయ్య ఉండేవాడండి. ఇద్దరు కలిసి వెళ్ళివారండి. ఆ అన్నయ్య నెల జీతం తెచ్చుకునేవాడండి. వెళ్ళి అడిగితే మా ఆయనగారినేమోని నాకు 3 నెలలకి 4 నెలలకి ఒకసారి వేస్తారు నాకు సారో ఏటీఎంలోని, అప్పుడే వస్తాయి డబ్బులు, అప్పుడు దాకా నువ్వు ఇంట్లో ఏదోలా చూడనివ్వరండి. నేను ఎక్కడి నుంచి ఉండండి అప్పుడు కాడి నుంచి ఇంకా అలాగా నాకైతే డబ్బు ఉన్న అమ్మాయిని చేసుకుందును, నువ్వు డబ్బు ఎప్పుడైతే తీసుకొస్తావు ఇంట్లోకి అప్పుడే చూస్తాననివాడండి. మరలానేమో అక్కడికి ఇక్కడికి అనేసి ఆ పని ఉంది ఈ పని ఉంది అనేసి 5 రోజులకోసారి 3 రోజులకోసారి వచ్చి చూడండి. అంతర్వీధి వెళ్ళి ఒక వారం ఉండి చూడండి. అప్పటికే అమ్మాయితో ఈ అబ్బాయికి సంబంధం ఉందంటండి. అయితే చూసిన వాళ్ళు చెప్పేవారండి, మీ ఆయన సినిమా హాల్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు, ముఖానికి ఎలా గొడ్లే ముఖానికి క్లాత్లు అవి కట్టుకుని వెళ్తున్నారో సినిమాకి. ఇంటికి వచ్చి చాలామంది కూడా చాలా చెప్పారని చెప్తే నేను నమ్మలేదండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఎటువంటి ఒకవేళ మమ్మల్ని సోచి స్వార్థలాగా ఎలా చెప్తున్నారేమనేసి నేను పట్టించుకోలేదండి. మా ఆయన గారు ఇంకొక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కూడా చెప్పినా సరే నేను నమ్మలేదండి. పోలీస్ కంప్లైంట్ నేను వెంటనే ఇవ్వలేదండి. ఇతను ఫోన్ చేశాడు 4 రోజుల తర్వాత, ఎలా చెప్తున్నారండి మీరు, వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని ఫోన్ చేసాడండి ఫోన్. హైదరాబాద్ వెళ్ళిపోయాడండి. అప్పుడు హైదరాబాద్ వచ్చాడు. అప్పుడు వస్తేనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చి మీ ఆయన మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడని ఆ తల్లిదండ్రులు మేనమాలు అందరూ 20 మంది వచ్చారండి. మా అమ్మాయిని కానీ అప్పచెప్పకపోతే మమ్మల్ని జైలు ఎత్తాను, నీ కొడుకుని తీసుకెళ్ళిపోతానని నన్ను దౌర్జన్యం చేశాడని నేను అద్దె ఇంట్లో ఉన్నానండి. అయితే వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఇతను ఫోన్ చేసాడు. ఫోన్ చేస్తే అండి ఇలాగని అంటున్నారంటే, సినిమా సెంటర్లోనే కత్తెడి నరికేస్తాను, నా గురించి ఇలాగ ఎవడైనా సరే చెడ్డగా చెప్తేనే అని చెప్పాడండి. మరి అయితే ఇలాగని అంటున్నారండి, రోజు ఫోన్లు చేసి నన్ను బెదిరింటున్నారు, ఒకసారి రావచ్చు కదంటే నేను చేసే ఉద్యోగం కాడి నుంచి వచ్చేస్తే నాకు ఆ జాబ్ తీసేస్తానన్నారు. అలాగా 6 నెలలు అయిపోయిందండి. 6 నెలలు అయిపోయిన తర్వాత నాకు తర్వాత తెలిసిపోయిందండి ఇంకా ఆ అమ్మాయితో ఉంటున్నాడు అనేసి వాళ్ళ నాన్నగారు చెప్పేవాడండి. చెప్పిన తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి ఎస్సీ గారికి. సరే అలాగే మా ఆయన గారు ఇంకో అమ్మాయిని తీసుకెళ్ళిపోయారండి అనేసి కంప్లైంట్ ఇస్తే ఎస్సీ గారు మేము ఎంక్వైరీ చేసి చెప్తాను. మా అత్తగారి దగ్గరికి వెళ్తే నువ్వు కట్నం తక్కువ తెచ్చావు కదా, నా కొడుకు నేను 2 పెళ్లి చేశానని స్వయంగా అందరితో ఎదురుగుంటా చెప్పేసిందండి ఆవిడ. పెద్ద అబ్బాయినేమో మాకు ఇచ్చేమనివారండి, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, నా మనవడు నాకు ఇచ్చే, ఇంకెక్కడితో నీకు నాకు సంబంధం లేదనేసి నన్ను వెళ్ళిపోమన్నారండి. ఇతను రాలేదండి. నా కొడుకు 2 పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు, ఇంక రాడాడు తిరిగి, నువ్వు పెంచుకో లేకపోతే లేదు అని ముందు చెప్పిందండి. నా కొడుకు నేను పోషించుకుంటానని అన్నానండి. తర్వాత ఏమో కుర్రాన్ని ఇచ్చేయమని వచ్చిందండి. నేను ఏమన్నానండి, ఏమన్నా తర్వాత అలా జరిగిందండి. జరిగిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దిక్కున ఉన్నారు సార్ అనేసి ఫోన్ నెంబర్ నేను తీసుకెళ్ళి ఇచ్చానండి. ఇస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ ఎలా అలా చూసి వాళ్ళ చెల్లి ఫోన్ నెంబర్ చూసి ఎస్ఐ గారికి ఇచ్చానండి. ఇస్తే అది నెట్లో ఏదో కొడతారు కదండి, అప్పుడేమో వాళ్ళ చెల్లి 95% మాట్లాడిందంటే అండి ఇలా ఇతనితోనండి. ఆ అబ్బాయి ఎప్పుడైతే వెళ్ళాడో ఎక్కడైతే ఉన్నాడో అన్నీ కూడా వివరాలన్నీ ఆ చెల్లికి తెలిసింది. పినిమల్ల రాజేశ్వరి పిఠాపురం అని వచ్చిందండి ఫోన్ నెంబర్తో పాటు. అప్పుడు ఎస్ఐ గారు తీసుకొచ్చి కూర్చోబెట్టారండి. వాళ్ళు ఏం చెప్పారంటే, మా అన్నయ్య ఫోన్ నెంబర్ తెలుసా, మా అన్నయ్య మాతో మాట్లాడుతున్నాడని తెలిసిన మా అమ్మనే నన్ను కూడా జైల్లో వేసేయండి, మీరు ఎలా కొడతారో కొట్టండి ఎస్ఐ గారు అని చెప్పారండి. చెప్పిన తర్వాత ఆ నెంబర్ దొరికిన తర్వాత అప్పుడు ఎస్ఐ గారు పిలిపితే అప్పుడు కూర్చోబెట్టేశారండి వాళ్ళు. అప్పటికప్పుడు వాళ్ళ ఫోన్ మాట్లాడాక ఈయన వచ్చాడండి. అమ్మాయిని తీసుకొస్తే అమ్మాయిని దాచేసాడండి దిక్కున. దాచి అమ్మాయిని తీసుకురాకపోతే పలానా దిక్కున ఉందని ఇంకొక ఆయన తీసుకొచ్చాడండి. తీసుకొచ్చిన తర్వాత స్టేషన్లో పెట్టారండి. మాట్లాడిన తర్వాత మమ్మల్ని మీకు కవర్ చేస్తాను వెళ్ళిపోండి అన్నారు. తీసుకొచ్చి 2 రోజులు అయిన తర్వాత అదే అమ్మవారు పూసిందండి. ఎత్తేనే బయటికి అటు ఇటు తిరుగుతాననేసి టీ తాగడానికి కానీ బయటకు వచ్చాడంటండి. పోలీస్ స్టేషన్లో ఉంటుంది కానీ పారిపోయాడండి అమ్మాయిని తీసుకుని. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 3 నెలలు అయిందండి. వెళ్ళిపోతే నేను మా అమ్మగారి ఇంట్లో ఉంటే, మా అమ్మగారు నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, ఇలా వద్దన్నా సరే చేసుకున్నాం, నరకం నీతో పాటు మేము ఆనందింటున్నాం అనేసి మా అమ్మ నన్ను తిట్టడం అయిందండి. అయితే నేను ఇంకా ఇంటికి రాననేసి నేను అద్దెళ్ళు అయితే తీసుకున్నామో ఆ అద్దెంట్లోనే ఉండిపోయానండి. ఇంకా ఉండిపోయిన తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత ఆజుకు తెలిసిందండి, పలానా దిక్కున ఉన్నాడని ఆజుకు తెలిసిందండి. మళ్ళీ హైదరాబాద్ సిద్దుపేట దగ్గర ఉన్నాడని తెలిసిందండి. అయితే మళ్ళీ అసయ్య గారితో చెప్తే అసయ్య గారు అన్నారు, ట్రైన్ మీద ఎత్తే మళ్ళీ పారిపోతారాలో కారు పెట్టండి అన్నారండి. మాకున్న ఇల్లు అమ్మేసి మా అమ్మగారు ఆ డబ్బు పెట్టి కారు ఎట్టారండి. కారు ఎట్టిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇలా చేస్తున్నాడమ్మా మీ ఆయన కరెక్ట్ కాదనేసి కేసు కట్టేసి కాకినాడ సబ్ జైలు పంపారండి. ఈ అబ్బాయి సబ్ జైల్లో ఉంటుండగా అండి ఫోన్ చేసి ఇంటికి 2 రోజులు అక్కడ అన్నం తింటూ మానేసాడంటండి. మానేసి కళ్ళు తిరిగినట్టు ట్యాక్ చేసి కాకినాడ అపోలో హాస్పిటల్ ఉంది కదండి, ఆ హాస్పిటల్లో జాయిన్ చేశారంటే కాయలు ఎక్కి అంటండి. చెప్తే నా కొడుకు చచ్చిపోతాడు, ఇంకేముంది, నా కొడుకు నువ్వు చంపేసేలా ఉన్నావు అనేసి అక్కడ గొడవ అంటాడు మా అత్తగారు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరా
అయ్యాక మా అత్తగారు ఆడపడుచు వచ్చి నా కాళ్ళు పడేసుకుని నన్ను ఇలాగ మా అన్నయ్య చచ్చిపోయేలా ఉన్నాడు వదిన అనేసి ముందు మా ఆడపడుచు వచ్చిందండి. నేను మాట్లాడతలేదనే కదా మీరు గొడవ ఫస్ట్ నుంచి మాట్లాడడం మానేసారండి అలా మాట్లాడి. అయితేనే ఇలాగనేసి వచ్చి అమ్మాయి ఒప్పించిందండి. నేను రానన్నానండి. మా అత్తగారు వచ్చిందండి. ఇలాగ నేను చూసుకుంటాను, నేను పోషిస్తాను, మా అబ్బాయిని అదే జైలు నుంచి తీసుకొచ్చారండి బెయిలెట్టి. తీసుకొచ్చిన తర్వాత నేను చూసుకుంటాను. మా ఆయనగారు జైలు నుంచి వచ్చారండి. నేనే బెయిలెట్టానండి. తర్వాత ఈ అబ్బాయి వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను చేస్తాననేసి వచ్చి చెప్పాడండి. కాల్ వేసుకుని అమ్మాయి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడండి. ఆ అమ్మాయి కూడా నాకు ఈ అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదని కాయంతో రాసి ఇచ్చేసిందని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చిన తర్వాత మా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడండి. ఓ 2 నెలలు బాగానే ఉందండి. తర్వాత నుంచి నన్ను కొట్టడం మొదలెట్టాడండి. అప్పుడు నీళ్ళు వేసుకున్నాను 3 నెలలండి. అబార్షన్ చేయించుకోమన్నాడండి. మొన్న తీసుకెళ్ళిన తర్వాత అండి అబార్షన్ చేయించుకోమంటే నేను చేయించుకోనన్నానండి. చేయించుకోనంటే ముందుసారి కూడా 5 నెలల గర్భిణీ కూడా తీసేసాడండి ఈ అబ్బాయి. నాకు జ్వరం వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్ళాను అంటేనే నా దగ్గర డబ్బులు లేవన్నాడండి. డబ్బులు లేవని మా అత్తగారు మా ఆయన వచ్చి ఈ ట్యాబ్లెట్ వేసుకుంది కానీ నేను హాస్పిటల్ తీసుకెళ్ళకంట ఆ మాత్ర వేసారండి. ఆ మాత్ర వేసిన వెంటనే నాకు జ్వరం తగ్గిందండి. తగ్గిన తర్వాత మార్నింగ్ మళ్ళీ ఇంకో మాత్ర వేసిన తర్వాత వెంటనే అయిపోయిందండి. పక్కన ఉన్న వరలక్ష్మి హాస్పిటల్ అబార్షన్ అయిందండి. ఇదేటమ్మా బాగానే ఉంది కదా గర్భిణి 5 నెలల గర్భిణి ఇదేంటి ఎంతలో నీకు ఇలాగ అయిందంటే ఏ మాత్ర వేసారు అని అడిగారండి. ఆ అట్టనంద ట్యాబ్లెట్ అని ఉందండి. ట్యాబ్లెట్ అంటే అండి అబార్షన్ అవి ట్యాబ్లెట్ అంటే అండి అది 500 పెట్టి కొన్నదంటే ముందుగా ఆర్డర్ ఇస్తే వస్తుందంటే ఆ ట్యాబ్లెట్. ఇప్పుడు జైలు నుంచి వచ్చాడని చెప్పాను కదండి. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడేమో నీళ్ళు వేసుకుని ఉన్నానండి. 8 నెలలండి. ఆ అమ్మాయిని వదిలేసాడని తెలిసిందండి. తెలిసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయితో ఉంటున్నాడని మళ్ళీ తెలిసిందండి నాకు. వదిలేసానని చెప్పాడండి ముందు. వదిలేసానని చెప్పితే నేను నమ్మానండి. నమ్మిన తర్వాత మళ్ళీ అదే అమ్మాయిని ఇల్లు తీసి పెట్టాడండి. జగ్గేశ్వర్లో ఇల్లు తీసి పెట్టాడు. నెలకు 3,000 అండి అద్దె. 8 నెలలు గర్భిణి వచ్చిన తర్వాత పలానా అమ్మాయితో ఉంటున్నాడని తెలిస్తే అడిగానని ఇష్టం వచ్చినట్టు ఈడ్స్ కొట్టేసాడండి బయట. అంటే ఇదేంటి ఇలా కొట్టావనేసి మా అమ్మగారు అడిగితేనేమని రాయ నీ పని అయిపోతుందే తక్కువ నాకు ఇచ్చి కట్టబడేసేవే ఇలాంటి ఇచ్చేవి అనేసి మా అమ్మగారి మీద పెద్ద కర్ర తీసాడండి. మా అన్నయ్య మా తమ్ముడు కూడా నేను రావద్దనేసి నేను అడ్డేసానండి. కొట్టేసుకోవడానికి కర్రలు తీసేశారండి. కర్రలు తీసేస్తే మా అత్తగారేమో మీకు దండం బాబోయ్ మీ కుటుంబం దండం బాబోయ్ అనేసి మా అత్తగారు రెచ్చిపోయి పెద్దగా తిట్టేసింది. పచ్చి బూతులండి. ఇంకా వాళ్ళ మీద కోపంతో మళ్ళీ నన్ను ఇంటి చుట్టూ తిప్పించేసాడు. 8 నెలలు గర్భవతినండి నేను అప్పుడు. నన్నేమో బయట వదిలేసారండి. నేనేమో 2 రోజులు గుడి దగ్గర కూర్చునిపోయానండి. స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారేమో నీకేమో బుద్ధి లేదట్టి ఇలా కేసు కట్టిన తర్వాత ఎలా తెచ్చుకున్నావు ఆడి పెద్ద అని చెప్పాడండి. బుద్ధి లేదా మరి అంటే భర్తని నమ్మానండి. మీ పిల్లడేమో గౌతమ్ నాన్న కావాలనేసి బ్యాంక్ పెట్టుకుంటున్నాడు. ఆ 8 నెలలు కాబట్టి ఇంకా డెలివరీ టైం దగ్గరకు వచ్చిందమ్మా. ఈ సమయంలో మీ అమ్మాయి మీ దగ్గర ఉండాలని మా అమ్మగారు కౌరు పెట్టి ఎస్ఐ గారు ఆవిడకి హ్యాండ్ చేశారండి. డెలివరీ అయ్యే వరకు ఉండమని. పాప పుట్టిందని కౌరు పెడితే మాకు సంబంధం లేదన్నాడండి అతను. ఇప్పుడు నీకేం కావాలి? నా భర్త కావాలండి. ఇలాంటోడు నీకు కావాలా? వీడు తెలుసా లేదా నీకు? తెలుసండి. మరి తెలుసు ఎందుకు అతను అలాంటి ఎందుకు నీకు? ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు ఎలా చేసిన తర్వాత అప్పుడు దాకా తెలియలేదండి. ఓకే ఇప్పుడు అమ్మతో ఉంటాను అంటున్నాడండి. ఓకే చెప్తా ఉంటాడు చూద్దాం ఎట్లా ఉంటాడో. కానీ నువ్వు చెప్పిన వెర్షన్ ఇది. కానీ అతను ఏమన్నాడు? నువ్వు పెద్దగా అనుమానిస్తావంట కదా అతన్ని. నిజమా? నేను అనుమానిస్తా లేదా నన్నే అనుమానిస్తాడని మా అమ్మగారి ఇంటికి కానీ మీ అమ్మ ఇంటికి కానీ ఎవరింటికి వెళ్ళినాడండి. ఎక్స్క్యూజ్ మీ సార్, నెక్స్ట్ ఏంటంటే సార్ ఆ అమ్మాయి చెప్పిన ఒక విషయంలో నాకు నిజమైన సరే నన్ను ఇక్కడ గుర్తించండి సార్. ఇప్పుడు మీరు ఆ అమ్మాయి చెప్పిన ఇన్స్టిట్యూట్లని మీరు ఆలకించారు సార్. దాంట్లో ఏది ఒక నిజమైన సార్ నన్ను ఇక్కడ గుర్తించండి. మీరు తీసుకోకపోతే నేను తీసేసుకుంటాను ఇక్కడ. నేను ఒకటే క్వశ్చన్ అతను నీకు చెప్పండి. నువ్వు ఉత్తముడు అయితే, నువ్వు పరమాత్మ అయితే వేరే అమ్మ ఎందుకు చెప్పు సార్. నాకు ఈ అమ్మాయి పద్ధతి నచ్చలేదు సార్. ఏం నచ్చలేదు? టార్చర్ సార్. ఏం టార్చర్? టార్చర్ చవట్లా ఏమి టార్చర్? ఏం టార్చర్? టార్చర్ ఏం టార్చర్ చెప్పు. కొట్టిందా? చెప్తున్నాను సార్. తిట్టిందా? చెప్పు. చెప్తున్నాను సార్. ఏంటంటే కుర్రోను చూడదు సార్. కుర్రోను చూడదు. ఏంటి
ఎవరన్నా చెప్పారు అనుకోండి సార్, తిట్టుకుంటూ ఉంటుంది సార్. ఎందుకు అలా తిట్టుకుంటాం అంటే నేను మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాను. ఈ అమ్మాయి మెంటలాంటి సంగతి నాకు తెలిసి నేను మాట్లాడకుండా సైలెంట్ కుర్రను కొడతాను సార్. కుర్రను కొడుతుంటే కుర్రను ఎందుకు కొడుతున్నా ఏమన్నా అన్నానంటే ఏంటి అలా గొడవ పెట్టేసుకుంటాం. గొడవ పెట్టుకొని జస్ట్ అలా బయటకు వచ్చానంటే తలుపులు వేసేసుకుంటాం సార్. తలుపులు వేసేసుకొని ఇంకా ఎలా బెదిరింటుందంటే అలా బెదిరిస్తా సార్. పెళ్ళాం కొడుకును బాగా చూసుకుంటా చెప్పి అమ్మాయి పోతారా? నేను ఆ ఇన్స్టిట్యూట్ వల్ల నేను వెళ్ళిపోలేదు. ఏ ఇన్స్టిట్యూట్ చెప్పావు? ఇంకా సార్ ఈ అమ్మాయి టార్చర్ సార్. చెప్పు, టార్చర్ చెప్పట్లేదు నువ్వు. లేదు నేను టార్చరే చెప్తున్నాను సార్ మీకు. రైలు టార్చర్ ఉంది ఇందులో. ఏం టార్చర్ లేదు సార్, ఏదైనా గొడవ. ఈ టార్చర్ కి నువ్వు నాకు ఏంటి సంబంధం? నేను చెప్తున్నాను సార్, ఈ అమ్మాయి ఏంటంటే ప్రతిదానికి ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి సార్, చెప్పకుండా రైలు పట్టాల దగ్గరికి వెళ్ళిపోదు సార్. నేను బండి ఎట్టుకుని వెళ్ళడం, నెత్తుక్కోవడం, ఎక్కడ ఉందో తెలియదు, ఏ నువ్వు దగ్గర ఉందో తెలియదు. రైలు పట్టాకి వెళ్తే ఎత్తుకున్నాడు నీకు? నేను నిరూపిస్తాను సార్, కాబట్టి మీకు నేను నిరూపిస్తాను. ఏమన్నాడు? వెళ్ళిపోలే, రైలు పట్టాల దగ్గర కట్ట వెళ్ళదు సార్. నేను వెళ్ళిపోమన్నారండి. ఇంట్లో పెద్ద గొడవ అండి. ఒకసారి ఆటో వాళ్ళందరూ ఆపారు సార్. తప్పమ్మా నువ్వు చేస్తున్న తప్పది, అలా చేయకూడదు. అక్కడ ఆటో స్టాండ్ వాళ్ళు అందరూ కరెక్ట్ అన్నారు. ఆటో వాళ్ళు ఏంటి కాదు, నువ్వు ఆటో వాళ్ళు నువ్వు కరెక్ట్ అన్నారా? నేను ఏ విషయం మాట్లాడతాను, మీరు ఏ విషయం మాట్లాడతారు? అది ఇంపార్టెంట్ కదా ఇది. అవును సార్, ఈ విషయం తేలేదు సార్. కాదు, నువ్వు నీ భార్యను ఎప్పుడు అనుమానించలేదా? నేను ఎప్పుడు అనుమానించాలా? ఎప్పుడు అనుమానించలేదు. ఏమ్మా, నీ కొడుకు నీకు పుట్టాడా లేదా అనుమానం అన్నాడు ఎప్పుడన్నా? కనుక్కుంటాను. విన్నారా? పుట్టలేదని చెప్పాడండి. ఎస్ఐ గారు ముందు ఏమన్నాడు? నీ బాబు నాకు పుట్టలేదు, అదే కాగితం గట్రా రాసి తెచ్చాడండి. పెద్ద కాగితం రాసి నాకు ఈ బాబు పుట్టలేదండి అనేసి కాగితం మీద రాసాడండి. రాస్తే లేడీస్ కానిస్టేబుల్ మా ఆయన గారిని ఇలా సెల్లాడితే నీకు పుట్టలేదని అడుగుతున్నా కదా, డిఎన్ఏ టెస్ట్ చేస్తే నీకు పుట్టాడో లేదో తెలుస్తుందిలే అనేసి చెప్పారండి. అప్పుడు ఏమన్నాడు? ఏం అనలేదండి. అప్పుడు అయితే సైలెంట్ ఆమె ఇప్పుడు ఏం అనలేదండి. బాబు చెప్పండి సార్. మాకు ఇక్కడ నీ మీద మాకు కోపం ఉండదు. చెప్పండి సార్. ఇక్కడ ఏంటంటే ఏ పక్కన న్యాయం ఉంటుందో ఆలోచించారు. ఇప్పటికి తప్పులు ఉంటే సరిదిద్ది కాపురం బాగా చేసుకోవాలి, అదే మేము కోరుకుంటాం తప్ప ఎవ్వరి మీద మాకు పర్సనల్గా ప్రేమలు ఉండవు, పర్సనల్గా ద్వేషాలు ఉండవు. నీ ఫ్రెండు శివ అనేవారు ఉంటే మా వాడు తెలియదు కదా. నువ్వు నీ పెళ్ళాన్ని అను సార్, నా పెళ్ళ చెప్పలేదా? నేను అనుమానించలేదు సార్. నేను చెప్తున్నా మా వాడు చెప్పి అబద్ధాలా? మీ వాడికి చెప్పిన ఏంటంటే సార్, ఇలా జరిగింది సార్, అయినా సరే నేను అనుమానించలేదు. ఇలా ఏం జరిగింది? ఫస్ట్ ఏంటంటే ఈ అమ్మాయి తనతో ఫోన్లో మాట్లాడేది సార్. మాట్లాడేది ఆ విషయం నాకు తెలియదు సార్. పక్కన మా ఫ్లాట్ పక్కన ఒక అమ్మాయి బాబాయ్ ఇలా పిన్ని ఇలా పలానా అబ్బాయితో మాట్లాడుతుంది అంటే, ఒకసారి నేను ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేస్తే ఆ అబ్బాయి ఇష్టసారంగా మాట్లాడాడు సార్. అప్పుడు నేను ఫోన్ నేలకేసి బాధేసాను సార్, ఈ అమ్మాయి ఫోన్. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ సార్. చెప్పండి సార్. కాదు చెప్పండి. మొహం పగిలిపోయి దెబ్బతవాడామంటే నువ్వెవరు ఫోన్ చేసావు? అబ్బాయి పేరు కాదమ్మా, నువ్వు అబ్బాయి పేరు చెప్పు. అమ్మాయి ఎదుర్కొంటుంది సార్. అమ్మాయిని అడగండి సార్. ఫోన్ నువ్వు ఇంతకుముందు ఏమన్నావు? నేను ఫస్ట్ అందుకు నేను అడిగా, నాకేం అనుమానం లేదండి, నా భార్యకే నేను అనుమానం అన్నావు. ఇప్పుడేమంటున్నావు? వేరే అమ్మాయి చూసి ఇప్పుడు నింద అమ్మాయి అమ్మాయి వేయడానికి ఫైల్ అన్నమాట. ఫస్ట్ ఏమన్నాడు? అస్సలు నాకేం లేదండి, ఆ అమ్మాయికే నా మీద అనుమానం అని చెప్పాడు ముందు. ఇప్పుడేమంటున్నాడు? వాళ్ళ బంధువు ఒక అమ్మాయి చూసి విందంట. విని బాబాయ్ నీ పెళ్ళ మంచిదిగా చెప్తే ఇటు విని ఆన్ చేస్తే వాయిస్ వస్తే కింద పడేసి కొట్టాడట. ఇంక చెప్పమ్మా, ఇంకేం చెప్పదలుచుకున్నావు చెప్పు. నువ్వు మీరు నా మాటలు ఎలాగో నమ్మరు సార్. వింటున్నా కదా? నమ్మరు సార్ మీరు. అమ్మాయి చెప్పిన మాటలు నమ్ముతున్నారు. మాట చెప్తాను. నేను నా తల్లి ప్రామిస్ గా అర్థమవుతుంది సార్. నేను నమ్ముకున్నా అర్థమవుతుంది. నేను ఒకసారి ఆగండి సార్. యజ్ఞోపేతంగా ఆ రోజు నేను ఫోన్ పగలగొట్టాను. ప్రామిస్లీ ఇంకేం చెప్పాలి సార్? మీరు ఆ అమ్మాయి మాటలు నమ్ముతారు, నా మాట మీరేం నమ్ముతలేదు సార్. సార్ నేను అనుమానించాను అంటున్నారు. ఏంటి అనుమానించుకుంటే తిన్నాళ్ళు ఎందుకు కాపురం చేస్తాను సార్? నాకు అర్థం కాదు. నువ్వు తెలుగు ఏం చెప్పావో రికార్డ్ అయి ఉంది, ముందు వింటావా సార్? నేను నువ్వు డ్రామాలు చేయొద్దు ఇక్కడ సార్. నాకేం అనుమానం లేదు, ఆ అమ్మాయికే నా మీద అనుమానం అన్నావు. అన్నావా? అన్నాను. ఇప్పుడు కొత్తగా అమ్మాయి అంటే పుట్టుకొచ్చింది నీకు? నీకు అనుమానం ఉందంటే ఏం పుట్టుకొచ్చింది? మా వాడు చెప్పిన తర్వాత ఈ కొత్త కథ మొదలు పెట్టావు. నేను చెప్పుకుంటలేదు సార్, అమ్మాయి చెప్పుకుంటుంది అంతేండి. అరే నువ్వు అమ్మాయి తీసుకెళ్ళావు, కళ్ళ ముందు కనపడింది, పోలీసులు నేను ముప్పాలు కొట్టారు, జైల్లో పెట్టారు. నీ పెళ్ళాం నువ్వు పట్టుకున్నావు ప్రూఫ్గా. ఒక అమ్మాయితో
మొత్తం నువ్వు చూసావా? నేను చూడలేదు సార్. మరి ఎందుకు వాగుతున్నావు మరి? సార్ ఫోన్ నా ముందు మాట్లాడడం నేను చూసాను సార్. ఆ అబ్బాయి ఫోన్ నువ్వు విన్నావా? విన్నావు విన్నావు ఏంటి జస్ట్ ఏంటంటే క్యాజువల్గా ఫోన్ చేశాడు సార్ అబ్బాయి. ఆ అమ్మాయికి సెల్ల కొని ఇచ్చాడు సార్. నేను అనుమానిస్తాను సార్. అర్థమవుతుంది సార్. ఏంటి ఈ అమ్మాయి భార్య అబ్బాయి ఫ్రెండ్. ఆ అమ్మాయి సెల్ కూడా పెట్టాడా? కొని పెట్టి దేనికి? ఏంటి ఇచ్చాడు సార్. సిమ్ ఇచ్చాడు సార్. ఆ అబ్బాయి ఇచ్చాడని నీకు చెప్పాడు? అబ్బాయి చెప్పాడా? నాకు తెలుసు సార్. మా ఫ్రెండ్ ఫోన్ నాకు తెలియదు సార్. ఆ ఫోన్ అమ్మాయి చేతిలో ఉంది. నువ్వు కురిచ్చాడని చెప్పావు కదా? ఆ అబ్బాయి కొనుక్కున్నది కదా సార్ ఫోన్. అది ఆ అబ్బాయి కొనుక్కున్న ఫోన్ ఈ అమ్మాయికి ఇచ్చాడు. ఏమ్మా అతను ఫ్రెండ్ ని సెల్ కొని పెట్టాడా? లేదు సార్, నాకు ఎవరు సెల్ ఇవ్వలేదండి. నువ్వు సెల్ పాల్గొట్టాడంటగా? లేదండి, అంతా అబద్ధం అండి. ఎవరో రాలేదండి మా ఇంటికి. నేను కాంటాక్ట్ లో లాగమంటే అమ్మాయిని ఏంటంటే కాంటాక్ట్స్ చేస్తాను సార్. మీరు క్లారిటీగా ప్రూఫ్స్ కనుక్కోండి. నాకు ఏమని కాంటాక్ట్ చేస్తా చెప్పంటున్నా. ఏం చేయమంటారు సార్? ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మీరు నమ్ముతున్నారు, నేను చెప్పిన మీరేం నమ్ముతలేదు. అంటే ఇప్పుడు నీ పెళ్ళాలు ఒప్పుకోవాలా? బుద్ధి లేదు, బుద్ధి లేదు. నీకు అమ్ముందా? నీకు చెల్లెలుందా? భార్య నిందలేస్తావా? ఉంటే ప్రూవ్ చేయి. నీ చెప్పుతా నేను కొడుచుకుంటా. కమాన్ చెప్పు. వాడేవాడు ఇష్టం లేదా? లేనట్టుండు. లేదు సార్, మీరు ఎవరో నంబర్ సార్, వదిలేండి సార్. చెప్పండి సార్. ఎవరో ఇతని దగ్గర ప్రూఫ్ ఉంటే పెద్ద వదిలిపెట్టు, లేకపోతే వదిలిపెట్టద్దు. నువ్వు ఇదే మాటకి రేం మాట్లాడో ఎవడో ఫోన్ ఇచ్చాడని చెప్పేసి ఎస్పీతో నేను మాడతా, మీ పిడాపర్ ఎస్పీతో. అర్థమైందా? ఇందాం ఇంకేం చెప్పదలుచుకున్నావు నాన్న? నీ పిల్లల మంచిది కదా, సాక్ష్యాలు ఉన్నాయా? నెక్స్ట్ మా చెల్లెలు మ్యారేజ్ ఒకటి చెడగొట్టేసింది సార్. నెక్స్ట్ మా చెల్లెలు మ్యారేజ్ ఒకటి చెడగొట్టేసింది సార్. జరుగుడిందా? అడగండి సార్ ఏ మీరు. విషయంలో? ఏ విషయం కాదు సార్, నిశ్చితార్థం ఇంకో 2 days లో అవుతుంది సార్. 2 days లో అవుతుంది. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఏంటంటే స్టేషన్ లోకి వచ్చి మమ్మల్ని చూసి వాళ్ళు ఎవరు లేరండి, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను, నాకు ఒక 30,000 ఇవ్వండి అన్న. ఇవ్వండి, నా దగ్గర 30,000 గట్ట లేవు సార్. ఎస్ఐ గారితో నేను చెప్పాను 30,000 గట్ట లేవు సార్, ఏంటంటే నేను కొంతకంత సర్దమంటే సర్దుతాను సార్ అన్నాను. సర్దుతానంటే సరే ఎంత ఇస్తామన్నారు. సరే నేను 10,000 ఇస్తాను సార్ అన్నాను. 10,000 ఇచ్చాను సార్. అయిపోయింది సార్ అక్కడతో. మీరు ఏ విషయం అయినా సరే కోర్టులో తేల్చుకోండి అన్నారు. అయిపోయింది సార్ అక్కడతో. అలాగా ఏంటంటే చెల్లికి 2 days లో నిశ్చితార్థం అనబోతికి ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి గల వాళ్ళ దగ్గరికి ఈ అమ్మాయి పలానా వాళ్ళతో తిరిగింది. అలాగా ఏంటి ఈ అమ్మాయి బ్యాడ్. ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోతే వాళ్ళ అన్నగారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. పెళ్లి సంబంధం చెడగొట్టావు అంటున్నాడు. అదండి, అక్కడ పెళ్లి చూపులు సంబంధం వచ్చిందండి. ఇలాగా అక్కడ నుంచి వస్తే నేను అక్కడే ఉన్నానండి. ఉంటుండగా ఆ అమ్మాయిని ఉంది కదండి ఎంతగా తీసుకొచ్చినా ఈవిడేనండి నా భార్య. నన్నేమో పక్కన ఎడిసారండి. ఇలాగా పక్కన ఎడేసి ఆ అమ్మాయిని చూపించి ఈవిడేనండి నా భార్య అని నా భర్త చెప్పాడండి. మా అత్తగారు వచ్చి ఈవిడేనండి నా కోళ్ళని మా అత్తగారు పరిచయం చేసింది. నేను చుట్టాలు వచ్చిన చుట్టాలు కండి ఆ అమ్మాయిని. మా ఆడబడుసు కూడా ఈవిడేనండి నా వదిన గారు అనేసి ఆవిడ కూడా పరిచయం చేసిందండి. అలా జరిగిందని. జరిగితే నేను అన్నాను నేనేనండి అతని భార్య నేనండి, సత్యనారాయణ గోపాలకృష్ణ గారు భార్య నేనండి అనేసి చెప్పానండి. వాళ్ళందరి ముందండి. ఆ ఫోన్ నెంబర్ ఇచ్చారండి. అబ్బాయి ఫోన్ నెంబర్ ఇస్తే నేను కనుక్కున్నానండి. నన్ను బయటకు గెంటేశారండి. నన్ను కొట్టి బయటకు గెంటేశారండి. వాళ్ళ చెల్లికి పెళ్లి చూపులు మా ఇంటి దగ్గర పెట్టుకుంటే నేను ఎలాగ వస్తాననేసి పక్కన ఇల్లు తీసి జగ్గేశ్వరిలో ఒక రూమ్ తీసి అక్కడ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారండి. పెళ్లి కొడుకు అన్నగారి పేరేమో రాజేష్ అండి. అతని దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేశానండి. ఫోన్ చేస్తే మీరు ఇక్కడ రండి అన్నారండి. పెళ్లి చేసిన ఫోటోలు తీసుకెళ్ళి అతను నా భర్త అండి అనేసి నేను చెప్పానండి. నేనేనండి వాళ్ళ కాలనీ చెప్తే పెళ్లి ఫోటోలు ఉన్నాయండి. పెళ్లి ఫోటోలు ఇతను రాసిన కాగితాలు లాయర్ గారు ఇవన్నీ రాసిన అన్ని ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళానండి. కేసు పెట్టిన కాగితాలు కూడా తీసుకెళ్ళాను సార్. దీంట్లో అబద్ధం చెప్పనండి, నిజం చెప్తున్నానండి. అవన్నీ కూడా తీసుకెళ్లి వాళ్ళ ముందు పెట్టాను. నాకు పుట్టిన బాబు నా పుట్టిన పాపను ఇద్దరిని కూడా తీసుకెళ్లి చూపించానండి. అక్కడ మా అత్తగారు నా పెళ్ళిలో వచ్చి కట్నం తీసుకుంటుందని అక్కడ ఫోటో లాగారండి. అవన్నీ చూసి ఇదేటమ్మా అతనేమో ఇంకొక అమ్మాయిని పరిచయం చేశారు, ఆవిడేనంట కదా అతని భార్య అనేసి మీ అత్తగారు కూడా మా కోళ్ళ మా వదిన అనేసి మీ ఆడపడుచు కూడా చెప్పారు అని అంటే లేదండి అమ్మాయిని మా ఆయన గారు తీసుకుని వెళ్ళిపోయారండి. ఎలా జరిగిందండి గొడవ, ఎలా జరిగిందని స్టోరీ అని చెప్పారండి. చెప్తే వాళ్ళు ఫోన్ చేసి ఇలాంటి సంబంధాలు కదా మాకు వద్దు, ఇంట్లో కోళ్ళనేమో కొట్టి తరిమేశారు, ఇంట్లో కోళ్ళతో కాపం చెప్పలేదు, చెల్లి గురించి గట్ట ఏం చెప్పలేదు. ఆ అమ్మాయి ఏమో చేస్తాను సార్ కావాలని మీరు ప్రతిదీ ఆమె మాట్లాడతారు. పెళ్లి సారీ దేనికి సార్ పెళ్లి నాశనం అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఎవరు అది తప్పు చెప్పకుండా చెల్లె సార్ మీకు నచ్చింది చేయండి సార్. మీకు అమ్మాయి చెప్పి అన్ని రాంగ్ సార్, రాంగ్ సార్. ఏం ప్రూవ్ చేయండి సార్? ఇంకా ఏం ఆ అమ్మాయి అన్ని మాటలు తెలియదు. నేను అంత ప్రూఫ్లతో ఎలా బుర్రమే పెట్టుకోలేదు సార్. అన్ని
అన్ని ప్రూఫ్స్ తలమే పెట్టుకోలేదు ఏంటి పోతే పోన్లే ఆడతలే కదా ఆడతలే నువ్వు ప్రేమించింది నిజం. చెప్తున్నాను విను కదా చెప్తా, సార్. విను. చెప్పండి సార్. నువ్వు ప్రేమించింది నిజం, ఆ. పెళ్లి చేసుకుని నిజం, నిజం సార్. ఇద్దరు బిడ్డల కింద నిజం, నిజం. ఉదాహరణ నిజం, నిజం సార్. ఇవన్నీ నిజాలు. ఈ పక్కన పెట్టి ఆమె ఏమైనా సాక్ష్యం చెప్పాలంటే ఒకటి లేదన్నావు. ఇంకా మీకు ఎలా అంటే నేను ఒక్కటి ఉండి చెప్పు. ఇంతమంది చూస్తున్నారు, లక్షల మంది చూస్తున్నారు దీన్ని. ఒక్క సాక్ష్యం నీ పెళ్ళ మంచిది కదా ప్రూవ్ చేయి. నా- ఏం పెట్టా అంటే ఫోన్ చేస్తున్నాండి, నేను చూసి ఫోన్ పగల కొట్టేశానండి. ఓన్లీ సార్ మీరు నా సాక్ష్యాలు, సాక్ష్యం ఉన్నదేమో అది చెప్పడం. ఏంటి సార్ వదిలేండి సార్ మీరు నా పెళ్ళాన్ని వదిలేయాలి కదా, వాడు కావాలి కదా, వాడు పెట్టాడు. లేదా ప్రూవ్ తీసుకురా, ఇగో పలానా అబ్బాయితో నీ భార్య తిరిగింది, ఒకటి తీసుకురా ఇక్కడికి తీసుకురా, ఇప్పుడే నువ్వు హ్యాపీకి వెళ్ళిపోవచ్చు. నేను నమ్మట్లా, నీ భార్య చెప్పిన నిజమే నేను నమ్మట్లేదు నాన్న, నువ్వు ప్రూవ్ చేయి వెళ్ళిపో. నాకు ఫోన్ ఇవ్వండి సార్, నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఆ? ఎవరికి వెళ్ళమంటావు, ఏం అడగమంటావు? అమ్మాయి పేరు దేవి సార్. దేవి చెప్పు నాన్న. ఏంటి అమ్మ దేవి నీకు తెలుసా? తెలిసాను కింద రూమ్ అండి, ఆమె ఏం చేస్తాయి? ఇంట్లోనే ఉంటారండి. లేదు సార్ ఫోన్ చేయండి సార్, ఫోన్ చేసి వాళ్ళ కింద కన్ఫర్మేషన్ చేసింది సార్ ఎందుకు వచ్చింది. అలా రాజు అండి, రాజు. ఆ అమ్మాయి చెప్పింది. దేవి అనే అమ్మాయి ఫోన్ కలుపు నాన్న. హలో చెప్పండి. హలో రాజు గారా? రాజు అని మాట్లాడుతుంది. రాజు నమస్కారం, బాగున్నారా? చెప్పండి, బాగున్నాను. రాజు నా పేరు పోసాని కృష్ణమురళి రాజు. గుర్తుపెట్టావా నన్ను? గుర్తుపెట్టానండి. మీ భార్య పేరేగా దేవి? దేవి అండి. దేవి మీ భార్య పేరు కదా? నాండి. మరి నాకు చిన్న సహాయం కావాలి రాజు. చెప్పండి. ఇక్కడ గోపాలకృష్ణ గారి భార్య మీ పేరు ధనలక్ష్మి ఇద్దరు ఉన్నారు నాన్న, బతుకు జట్కా బండిలో ఉన్నారు. అండి. ఇక్కడ ఈ గోపాలకృష్ణతో మీ భార్య ఏం చెప్పిందంటే, అండి. నీ భార్య మంచిది కాదు, ధనలక్ష్మి మంచిది కాదు, అండి. ఎవరితో పెట్టుకుంది, అండి. ఫోన్లో పెడతా ఉంది, నేను విన్నాను అండి. అని నీ భార్య గోపాలకృష్ణ పెళ్ళాం గురించి చెప్పిందంట. అండి. ఇప్పుడు మాకేం కావాలంటే విను నాన్న, ఇప్పుడు ఏం కావాలంటే మాకు గోపాలకృష్ణ భార్య మంచిదో కాదో మీ ఆవిడే సాక్ష్యం. ఇప్పుడు గోపాలకృష్ణ భార్య మంచిది కాదను నీ భార్య చెప్పిందంట గోపాలకృష్ణతో. లేదండి, లేదండి, మా ఆవిడ ఊరు వెళ్ళిపోయిందండి. కాదు, మీ ఆవిడ ఎప్పుడో చెప్పిందంట. ఎందుకు చెప్పిందో కనుక్కుందామని నేను చేశాను నాన్న. మా ఆవిడ చెప్పలేదండి. ఎప్పుడు చాలా గొడవ మాకు తెలియదండి గొడవ. గోపాలకృష్ణ అబద్ధం ఆడుతున్నాడా? మరి అబద్ధం ఆడుతున్నాడా? అబద్ధం ఆడతానండి. కాదు, మీ ఆవిడ దేవి అందంట, అసలు నీ పెళ్ళాం మంచిది కాదు, నేను స్వయంగా ఫోన్లో మాట్లాడుతూ విన్నాను, ఫోన్లో ఎవడికో చెప్పిందంట మీ ఆవిడ గోపాలకృష్ణతో. లేదండి, మా ఆవిడ చెప్పండి. మా పేరు ఊరండి. అసలు చెప్పలేదు మీ ఆవిడ? మా ఆవిడ చెప్పలేదండి. మీ ఆవిడతో సార్ ఫోన్ చేపిస్తారా ఒకసారి నాకు? వద్దా? అదండి, మా ఆవిడ కాకేస్తున్నాం. ఏమన్నాడు? వాళ్ళ ఆవిడ కాగేస్తున్నారు సార్, మీరు కొంచెం సరే మీ ఆవిడ కాకే నాన్న లైన్లో ఉంటాను. జాయిగా అడగండి అలాగే అలాగే నిదానంగా అడుగుతా. ఇవ్వండి, మాట్లాడండి. సార్. నేను అడుగుతాను సార్ ఒక్కసారి. హలో అమ్మా దేవి నమస్కారం. నమస్కారం. బాగున్నావమ్మా? బాగున్నానండి. అమ్మ నా పేరు పోసాని కృష్ణమురళి. తెలుసుగా నేను బతుకు జట్కా బండిలో ప్రోగ్రామ్ లో ఉన్నానమ్మా. చెప్పండి. ఇక్కడ గోపాలకృష్ణ ఉన్నాడు, గోపాలకృష్ణ భార్య ధనలక్ష్మి ఉంది. ఇక్కడ గోపాలకృష్ణ ఏం చెప్పాడంటే, ఏం చెప్పారండి? నా భార్య మంచిది కాదని దేవి చెప్పిందని చెప్పాడు. కాదండి, చెప్పిందండి అబద్ధాలండి. అమ్మ నా మాట వినమ్మా, మొత్తం విను. చెప్పండి. మొత్తం వినమ్మా. నువ్వు అన్నావంట చెప్పండి. ఫోన్లో గోపాలకృష్ణ భార్య ఎవరితోనో అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతుంది, నువ్వు విన్నావు. ఫోన్లో మాట్లాడుతుంది నీ పెళ్ళాం వేరే ఎవరితో అక్రమ సంబంధం ఉంది అని చెప్పావా? ఆయన చెప్పిందన్నీ పచ్చి అబద్ధాలండి. మా ఇంటి పక్కన పచ్చి అబద్ధాలా? నేను మాట్లాడతాను సార్ ఒకసారి. లైన్ లో ఉండు, అమ్మాట ఇట్రా నుంచోబట్టు. లైన్ లో ఉండమ్మా, లైన్ లో ఉండు. ఆ మాట పెద్ద మామూలు మాట్లాడేది. హలో చెల్లి. చెప్పండి. చెల్లి, నేను సత్యభామ చెల్లి. చెల్లి అది కాదు, ఆ రోజు ఏంటంటే శివ వాళ్ళు ఫోన్లో మాట్లాడుతుండే నువ్వు నాతో చెప్పావు ఒకసారి అనే ఇలా ఫోన్లో మాట్లాడుతుందని. చెల్లి అబద్ధం చెప్పు చెల్లి. నేను అలా
కాదన్నా, అబద్ధం ఆడను. చెల్లి నా జీవితం చెల్లి ఇది. అంటే నేను చాలా మంచివాడు వస్తున్నాను. నువ్వే ఇంటికి చెప్తున్నావు. నేను ఆవిడ చాలా మోసం చేశాను. చెల్లి ఆ రోజు ఫోన్ నేను నేలకేసి కొట్టినా కొట్టలేదే చెల్లి, నిజం చెప్పు చెల్లి. నువ్వు చాలా తప్పులు చేసావు. మళ్ళీ నా నుంచి చేస్తావా? అబద్ధం ఆడకు. చెల్లి చెల్లి నేను చెల్లి నేను చెల్లి ఆ రోజు నేను ఫోన్ కొట్టినా కొట్టలేదే చెల్లి, నిజం చెప్పు చెల్లి. చూడు. అన్న విన్నారుగా. అమ్మా దేవి, చెప్పండి సార్. అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మా, నీకు చాలా థ్యాంక్స్ అమ్మా, కష్టపెట్టాను, క్షమించు. బాగుండమ్మా. అంత అబద్ధాలు ఆడతాడమ్మా అన్ని. సార్ మంచోడు కాదా? ముంచే సార్. ముంచే రకమా? జీవితం మొత్తం చేసి అసలు మోసం చేసుకోమ్మా, పెళ్లి చేసుకున్నాడా? సార్ ఆ అమ్మాయిని మోసం చేశాడు కదా. జీవితం మొత్తం సరే సార్. సార్ మాకు లేదు. రాజు, ఆ రాజు చెప్పు నాన్న. మాకైతే ఏం తెలియదు. రాజు మీకేం తెలీదు, అన్ని అబద్ధాలు. సార్ సార్. అమ్మ దేవి, చెప్పండి సార్. నిన్ను మరొక్కసారి అడుగుతున్నాను, గోపాలకృష్ణ గారికి నువ్వేం ఆ భార్య మీద చెప్పావా లేదా? సార్ ఏం చెప్పలా? చెల్లి నేను హలో చెల్లి, ఆ రోజు చెల్లి నేను నిజంగా ఫోన్ పగలగొట్టలేదు చెల్లి, శివ ఫోను, నిజం చెప్పు చెల్లి, ప్రామిస్. కానీ మరి ఎందుకు చెల్లి అలాగ అబద్ధాలు ఆడుతున్నావు? సార్ చెల్లి నువ్వే కదా చెల్లి ఆ రోజు నా దగ్గరికి వచ్చాను, ఇలాగ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందని. ఫోన్ చెల్లి నేను చెల్లి ఒక్కసారి లైన్ ఒక్కసారి నేను చెప్పి ఆలకించి చెల్లి, అర్థమవుతుందా? నేను చెప్పి ఆలకించి, నా జీవితం తీసుకున్నాను చెల్లి, ఒకసారి ఆలకించి. నేను చెప్పి తిను ఏంటి, నువ్వు చెప్పిన తర్వాత నేను చెప్పి ఆలకించి. ఆ రోజు నేను ఫోను చేసి ఫోన్ లైన్లో కలిపితే ఫోన్ మాట్లాడిన తర్వాత దగ్గర చెల్లి నేను ఫోన్ నేలకేసి కొట్టాను, నిజం చెప్పు చెల్లి, ఫోన్ నేలకేసి కొట్టాను కొట్టలేదు చెల్లి. ఇంకేంటి సార్? ఎరా అమ్మాయి, ఆ అమ్మాయి చెబుతుంటే నేను ఫోన్లో వెళ్ళలేదని. చెల్లి చెల్లి